తహసీల్దార్ నాతపురం అండి. ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అయింది దేనికోసం అంటే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కోసం డిస్కస్ చేయడానికి. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు లింగంపేట పంచాయత్ సెక్రటరీ ఎంఆర్ ఆఫీస్కి ఒక దరఖాస్తు చేశారు. సర్వే నెంబర్ 46 గ్రామకంఠంలో తప్పుడు డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామండి. జాయింట్ ఇన్స్పెక్షన్లో ఏం తేలిందంటే సర్వే నెంబర్ 46 గ్రామకంఠం ఖాళీ స్థలం అండి. అది ఆ ఖాళీ స్థలానికి వేరే వేరే ఇల్లులు గల అసెస్మెంట్ నెంబర్లు, తర్వాత కరెంట్ మీటర్లు వేరే వేరే వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి గ్రామకంఠం ఖాళీగా ఉన్న పంచాయతీ గ్రామకంఠాన్ని వాళ్ళు ఆ అసెస్మెంట్ నెంబర్లు ఏదైతే ఇల్లు ఉందో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఈ విధంగా జాయింట్ ఇన్స్పెక్షన్లో తెలిసింది. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చిన నివేదికని పంచాయత్ సెక్రటరీకి ఇచ్చామండి. పంచాయత్ సెక్రటరీ వాళ్ళు గ్రామకంఠానికి అథారిటీస్ కాబట్టి వాళ్ళ స్థలాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని మన స్టేషన్ హౌస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ ప్రకారంగానే సదరు వ్యక్తులు ఎవరైతే ఇదయ్యారో వాళ్ళకి స్టేషన్ వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు. కమిటీ, జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నాతవరం పోలీస్ స్టేషన్లో రాత్రి రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్టు నివేదిక ప్రకారం క్రైమ్ నంబరు 23/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 338 బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్ట్రేషన్ చేశామని. దీనిలో సారాంశం ఏంటంటే లింగంపేటలో సర్వే నెంబర్లో 46లో 12 సెంట్స్ ల్యాండ్ అని, అది గ్రామకంఠం భూమి. అది గౌరవ కోర్టు ఆదేశాల మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే అది మా గ్రామ పంచాయతీ వేరే వారు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టి పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫ్ స్పాట్ రోడ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళపై తగు చర్య తీసుకోవాల్సిందని వాళ్ళు చెప్పారు. చెప్పి నివేదిక మాకు సమర్పిస్తే దాని ప్రకారం మేము వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో భాగంగా పికప్ చేసామండి. పికప్ చేసి ఈ రికార్డ్స్ అన్నీ పరిశీలిస్తే వాళ్ళు మాకు ముద్దాయిలుగా తెల్లమైంది. వాళ్ళ దగ్గర ఎటువంటి కాగితాలు కూడా లేవు. వాళ్ళు చూపించిన ఈ కరెంటు బిల్లులు కానీ ఇంటి పన్నులు కానీ వేరే హౌస్వి వేరే స్థలాలవి సబ్ రిజిస్టర్ గారికి ఏమంచో ఉద్దేశపూర్వకంగా చూపించి వాళ్ళు రీసెంట్గానే గౌరవ కోర్టు ఉత్తర్వులను ఏమంచో ధిక్కరించి చేయించుకున్నారండి. ప్రభుత్వం ఆస్తిని ఏ ఒక్కరు కూడా ఈ టైప్ ఆఫ్ స్వాహా చేయకూడదు, తప్పుడు పత్రాలు చూపించకూడదు. తప్పుడు పత్రాలు చూపించి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా పాలు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకునబడినండి. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు మా ఆధీనంలో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని రిమాండ్ పెడతాము. ఇంకా ఈ కేసులు ఇంకెంతమంది ఉన్నా సరే ఎవరిని విడిచిపెట్టమండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.